అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మా కిషోర్ గారు నిర్మాత ఆల్ ది బెస్ట్. మా పక్కూరే మా ఊరే అని చెప్పారు. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. అంటే సినిమా తీయాలా వద్దని భయపడుతున్న రోజుల్లో మీరు ధైర్యంగా సినిమా వచ్చి చూసి తీస్తున్నారు. సో మీరు ఇంకా సక్సెస్ కొట్టి మంచి మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నాను. సో అలాగే ఆయనకి బ్యాక్ సపోర్ట్గా ఉండి ఇంకో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. నేను ఇక్కడికి రావడానికి కారణం ఆయనే. నేను ఆయన మీద ఏదో భయపడి రాలేదు, ఆయన మీద గౌరవంతో వచ్చాను. రెండు నాకు ఇష్టమైన యాక్టర్ అండ్ హీరో గేదని జగపతి బాబు గారు. సో ఆయన గురించి కూడా సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఈవెంట్. సో వచ్చేసాను. అండ్ ముందు వదలా టీం అందరికీ నా బెస్ట్ విషెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూశాను, చాలా చాలా బాగుంది, చాలా ఇన్నోవేటివ్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. సో జోనరే చాలా డిఫరెంట్గా ఉంది. నాకు ఇందాక జగపతి బాబు గారు కూడా ఒక ఐడియా చెప్పారు, నాకు వినగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో జూలై 17th రిలీజ్ కాబోతుంది, ప్లీజ్ గో ఫర్ ఇట్. చాలా బాగుంది అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్, ఆల్ ద బెస్ట్. అండ్ వదల టైటిల్ సాంగ్ అయితే చాలా బాగుంది అనిపించింది. అండ్ మేకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందాకైతే జయపతి బాబు గారు అంటున్నాను, అది ముందుకు రండి, ముందుకు రండి. నేను కాస్ట్యూమ్ చూశాను, ఎవరు మీ వైఫ్ డిజైన్ చేశాను, ఇదే డిజైనింగ్ అదే చెప్పాను, అది ఆవిడ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఒక 4 గోల్డ్ చైన్లు, ఒక 2 బ్రాస్లెట్ పెడితే మీరు పప్పిలేరు అవుతారు. సో నైస్ మ్యూజిక్ అండ్ ఆల్ ది బెస్ట్. చాలా చక్కగా మంచి మంచి చిన్న చిన్న పిల్లలతో కూడా పాట పాడించారు. అండ్ మీ టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అలాగే ఈ సినిమా ట్రైలర్లో చూస్తే నాకు అనిపించింది అంటే ముఖ్యంగా ఆర్టిస్టులు అందరూ చాలా న్యాచురల్గా ఉన్నారు. ఎలాగో జగపతి బాబు గారు ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా రియల్గా కనిపించేలా చేస్తారు. లయ గారు ఆవిడ చాలా న్యాచురల్ యాక్ట్రెస్, ఆయనతో మనోహర్ అన్నట్టు ఒక సూపర్ ఫిల్మ్ యాక్ట్ చేశారు. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం వాళ్ళకి పేరుగా కనపడడం చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది. అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా న్యాచురల్గా ఉన్నారు. ముఖ్యంగా హృతిక సో మంచి ఫ్యూచర్ ఉందమ్మా, చాలా బాగా చేశారు. సో హోప్ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ గెట్ మోర్ సక్సెస్ఫుల్. అండ్ లేకపోతే ఇక్కడ ఉన్నారు ఒక యంగ్ బాయ్, హూ ఇస్ దట్ యంగ్ బాయ్? జస్ట్ చూసాను కాన్ఫరెన్స్ సార్ యంగ్ బాయ్ అని. ఎప్పుడు యంగ్ బాయ్. నేను ఎప్పుడో 4th 5th చదివేటప్పుడు అమ్మ రాజ్యాంగం అనే సినిమా దాసరి గారి సినిమాతో మొదలెట్టారు. సో నిజంగా అంటే మోస్ట్ ఫ్రెండ్లీ ప్రొడక్షన్ హౌసెస్ కి బాగా ఫ్రెండ్లీగా ఉండే డిఓపీస్ లో సో టాప్ లిస్ట్ లో ఆయన ఉంటారు, చోట గారు. అండ్ ఈ జనరేషన్ తో పాటు ఇంకా అప్డేటెడ్ గా పరిగెడుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, ఇన్స్పిరేషన్ టు ఒక జనరేషన్ చోట. సో ఆల్ ద బెస్ట్ చోట గారు. సో చాలా బాగుంటాయి విజువల్స్. అండ్ అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ, వదలాటిలో పనిచేసిన అందరికీ నా బెస్ట్ విషయం చెప్తాను. అండ్ భరద్వాజ్ గారి గురించి ఒక మాట చెప్పండి. ఇందాక ఆయన స్పీచ్లో పెద్ద డైరెక్టర్ చాలా మాటకో ముందు పెద్ద డైరెక్టర్ అంటే భయం వేస్తుంది. అండ్ భరద్వాజ్ గారు ఎలాంటి మనిషి అంటే జనరల్గా ఎవరన్నా కొండ బద్దలు కొట్టి మాట్లాడతారు. సో భరద్వాజ్ గారు బద్దలు కాదు, మొక్కలు చేసి మాట్లాడతారు, ఇంకా పీసెస్ చేసి మాట్లాడతారు. అంత డైరెక్ట్ గా మాట్లాడే మనుషులు ఆయన. సో ఏదన్నా దాచుకోలేదు, ఆపుకోలేదు. ఆయనతో నాకు చాలా మంచి ఇంటరాక్షన్ ఉంది. భరద్వాజ్ గారు మీకు ప్రాజెక్ట్ మంచి సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ ఇంకా అన్నదర్ దాన్ జగపతి బాబు గారు. సో ఇందాక నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ఆయనకి, ఆయన మీద ఉన్న ఒక ఇంప్రెషన్ అంటే చెప్పాను. సో జగపతి బాబు గారు లాంటి ఒక నటుడు, ఒక హీరో చెప్పాలంటే, నేను ఇప్పుడు ఫ్యామిలీ ఫిలిమ్స్ తీస్తున్నాను. సో అసలు ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి పిచ్చెక్కిపోయేటువంటి ఒక యాక్టర్ ఆయన. ఒక శుభలగ్నం కానివ్వండి, ఆయనకి ఇద్దరు కానివ్వండి, మామిడాకులు కానివ్వండి, అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒక గాయం కానివ్వండి, అంతఃపురం కానివ్వండి, హనుమాన్ జంక్షన్ కానివ్వండి, అంటే వెస్టైల్ ఎలాంటి రోల్ ఇచ్చినా దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి ఒక గొప్ప యాక్టర్ జగపతి బాబు గారు. సో మా చైల్డ్హుడ్, మా జనరేషన్, మేము చిన్నప్పటి నుంచి ఆయన సినిమా సెలబ్రేట్ చేసుకుంటూ పెరిగాం. సో ఇప్పటికీ కూడా అలసిపోకుండా ఇంకా డిఫరెంట్ జోనర్స్ చేయాలి, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని చెప్పి ఆయన పరిగెడుతూనే ఉన్నారు. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మాలాంటి డైరెక్టర్స్ కి, నిజంగా అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ రాసిన వాళ్ళందరికీ కానీ మాకు దొరికిన ఒక డైమండ్ జగపతి బాబు గారు. సో జగపతి బాబు గారు, ఈ సినిమా మీరు ఎంతో ప్రేమించి, ఎంతో అభిమానించి చక్కగా సెట్ చేసుకున్నటువంటి ఈ సినిమా ఈ July 17th కి మీ కెరియర్ లో ఇంకొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ పార్ట్నర్. సో అది సంగతి. సో ఇందాక చెప్పినట్టు నిర్మాత గారు July 17th ప్రేక్షకులందరూ వచ్చి సినిమా చూడండి, లేకపోతే వెళ్ళినామని ఓదాను. సో ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్.